ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఏం టాపిక్ తెలుసుకుందామంటే మర్యాదల గురించి. అంటే మర్యాదలు, నియమాలు, పద్ధతులు అసలు అవంటే ఏంటి, ఎందుకు ఫాలో చేయాలి, వాటి గురించి తెలుసుకుందాం. చూడండి, నది ప్రవహిస్తుంటుంది. నది ప్రవహించడానికి రెండు వైపులా హద్దులు ఉంటాయి. నది ఒడ్డులు, తీరాలు. అంటే ఆ హద్దుల్లో నది ప్రవహిస్తే ఎలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఆ నదిలో నీళ్ళని వాడుకోవచ్చు, స్నానం చేయొచ్చు, తాగడానికి పట్టుకోవచ్చు. అంటే ఆ నది నీళ్ళని ఎన్నిటికో ఉపయోగించుకోవచ్చు. ఆ నది సరిహద్దుల మధ్య ప్రవహించి సముద్రాన్ని, సాగరాన్ని కూడా కలుసుకుంటుంది. ఒకవేళ నది హద్దుల్ని దాటితే, అంటే ఆ సరిహద్దుల్ని దాటి నదీ తీరాలని దాటి పొంగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ హద్దుల్ని ఎప్పుడైతే నది దాటుతుందో ఆ నది యొక్క అస్తిత్వమే కోల్పోతుంది. అప్పుడు ఆ నదిలో నీళ్లు దేనికి ఎవరికి ఉపయోగపడవు. ఇంకా అది ఎన్నో నష్టాలు చేస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. అలానే మనిషి జీవితంలో కూడా మర్యాదలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, పద్ధతులు అనేవి హద్దులు లాంటివి. ఈ హద్దుల్లో ఉన్నంతసేపు మనిషి జీవితం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా, లైఫ్ సుఖంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి హద్దుల్ని దాటుతాడో అప్పుడు ఏమవుతుందంటే తన ఉనికిని కోల్పోతాడు. తను సుఖంగా ఉండలేడు, ఎవరికి సుఖాన్ని ఇవ్వలేడు. తను శాంతిగా ఉండడు, వేరే వాళ్ళని శాంతిగా ఉండనివ్వడు. అందుకే జీవితంలో ఈ మర్యాదలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, నియమాలు ఇవన్నీ చాలా 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 అవసరం. ఈ రోజుల్లో ఏమైందంటే మర్యాదల్ని ఎలా, ఈ పద్ధతుల్ని, కట్టుబాట్లని ఎలా భావిస్తున్నారంటే ఒక బంధంలా భావిస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వాళ్ళకి ఇంటి పెద్దలు ఏంటంటే ఇది పద్ధతి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని నేర్పించారు. వాళ్ళందరూ ఒకటే సిస్టంలో, ఒకటి పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళు. ఫ్యామిలీలో కలిసిమెలిసి ఏదైనా మంచి చెడు వచ్చినా ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ రోజుల్లో ఆధునికత పెరిగిపోయింది. ఆధునికత అనే పేరుతో మనిషి మర్యాద రేఖల్ని దాటేస్తున్నాడు. మర్యాద రేఖల్ని దాటడం వల్ల జీవితంలో దుఃఖం, అశాంతి పెరిగిపోయి జీవితం ఎలా తయారవుతుందంటే నరకతుల్యంలా తయారవుతుంది. అందుకే మనము వీటి యొక్క విలువ, ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా వీటిని ఒక బంధనగా భావిస్తే మనం ఈ రేఖల్ని దాటితే లైఫ్ విలువను కూడా మనం నష్టపోతాం. ఇంకా ఈ రోజులో ఏం పేరు పెడుతున్నారంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇవన్నీ ఏంటి, బంధనాలు. స్వేచ్ఛగా ఉండాలి, ఫ్రీడమ్గా ఉండాలి అని అంటున్నారు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? నా ఇష్టం నేనని కాదు, నాకు తోచినట్టు, నాకు నచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు అలా. అంటే మనం ఒక సిస్టమ్ లేకుండా మనకు నచ్చినట్టు, తోచినట్టు అలా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఏ పని చేయాలన్నా ఒక విధి ఉంటుంది, విధానం ఉంటుంది. ఆ విధానంలో ఆ పని చేస్తే మనం సక్సెస్ఫుల్ కాగలుగుతాం. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా అవుతుంది? అది అప్ అండ్ డౌన్ అవుతుంది. అలాగే లైఫ్ కూడా అంతే. మనం విధి విధానాలను తప్పి ఏ పని చేసినా దాంట్లో మనం సక్సెస్ అయ్యేది లేదు. ఇంకా ఏమంటారంటే ఈ కాలంలో ఎవరైనా ఇలా సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మర్యాదలు, పద్ధతులు అలా అని వాటి ప్రకారంగా వెళ్తుంటే ఏమంటారంటే ఈయన ఇంకా ఏ పాతకాలం మనిషో, బ్యాక్వర్డ్, ఇంకైనా అప్డేట్ కాలేదు అని అంటారు. అయితే మనము ఈ ఆధునికత పేరుతో కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మర్యాద రేఖల్ని దాటి ఏం సాధించామని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంతకుముందు అలా కాదు. ఒక పద్ధతిలో వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండేవారు. వాళ్ళ మనసు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇన్ని రోగాలు, ఇన్ని సమస్యలు, పరిస్థితులు ఉండేవి కాదు. కానీ ఈ కాలంలో ఏమైపోయింది, స్వేచ్ఛ, ఫ్రీడమ్ అని పేరుతో మనిషి ఏం చేస్తున్నాడు, ఈ మర్యాదల్ని ఉల్లంఘిస్తున్నాడు, సాంప్రదాయాలని, కట్టుబాటుల్ని దాటుతున్నాడు. దానివల్ల ఏమైందంటే సమాజంలో డిప్రెషన్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. చూడండి, ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటి? ఇంతకుముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఖర్చు తక్కువ ఉండేది. అప్పుడంతా రోగాలు ఉండేవి కాదు, హాస్పిటల్కి వెళ్ళడాలు ఉండేవి కాదు. ఎందుకంటే అందరూ ఒక పద్ధతిలో, మర్యాదల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ మర్యాద రేఖల్ని దాటడం వల్ల ఏమవుతుంది? టెన్షన్ పెరిగిపోతుంది, అతిగా ఆలోచించడం ఎక్కువైపోతుంది, డిప్రెషన్ కేసెస్ పెరిగిపోతున్నాయి. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో ఇద్దరు ఎలా ఉంటున్నారంటే డిప్రెషన్లో ఉంటున్నారు. అంటే కొంతమంది అతిగా ఆలోచిస్తారు, కొంతమందికి ఏ పని చేయాలనిపించదు, అలానే కూర్చుని ఉంటారు.
ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తోచదు. అంటే మనిషి ఏమవుతున్నాడు, ఇంకా మనం ఏదో డెవలప్ అవుతున్నాం, ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ రేఖల్ని దాటడం వల్ల మన లైఫ్లో ఏమవుతుంది, డిప్రెషన్, టెన్షన్, రకరకాల రోగాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి తప్ప మనం సాధించింది ఏమీ లేదు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుందంటే మన లైఫ్ని ఎలా ఒక పద్ధతిగా మర్యాదపూర్వకంగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, కుటుంబంలో పరివారంలో వస్తే మర్యాదలు అంటారు, అదే పిల్లలు స్కూల్కి వెళ్తే ఏమంటారు, డిసిప్లిన్ అంటారు. మరి సమాజంలో ఏమంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మనం గవర్నమెంట్ కొన్ని రూల్స్ పాస్ చేస్తుంది, మరి ఆ రూల్స్ ప్రకారంగా నడవాల్సి వస్తుంది. ఆ రూల్స్ని దాటితే మనకి ఏమి ఇస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం, బండి నడిపిస్తున్నాం, అప్పుడు మనకి రెడ్ లైట్ సిగ్నల్స్ పడతాయి, ట్రాఫిక్ సిగ్నల్స్, రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్. ఇప్పుడు రెడ్ సిగ్నల్ వస్తే మనం ఆగాలి, ఆగకుండా నా ఇష్టం, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోతాను ముందుకు వెళ్తే ఏమవుతుంది, మనకే నష్టం అవుతుంది కదా. అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ఒకవేళ అలా పాటించకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ఇప్పుడు ఎవరిదైనా మన వస్తువు వాడుకోవాలి అనుకోండి, ఈవెన్ మన ఇంటి వాళ్ళదైనా అన్నదమ్ములదైనా ఏదైనా వస్తువు తీసుకోవాలంటే మనం నా ఇష్టం, ఎవరి స్కూటర్ అన్నా వేసుకుని వెళ్ళిపోతాను, నాకు ఫ్రీడమ్ ఉంది అంటే కుదరదు కదా. మన ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళని తీసుకోవచ్చా, మీకు వీలవుతుందా, ఇవ్వగలుగుతారా, మనం అడిగి ఒక మర్యాదపూర్వకంగా తీసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఆధునికత అనే పేరుతో మనం ఇంకా అప్డేట్ అవుతున్నామని ఇలా కట్టుబాట్లని, సాంప్రదాయాలని మనం అన్నిటినీ దాటితే ఏమవుతుందంటే వెనకబడుతున్నాం కానీ ముందుకు వెళ్ళట్లేదు. అంటే మనిషిలోని మానవతా విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. మానవతా విలువలు తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రపంచంలా లేదు. అంటే ఈ ప్రపంచాన్ని మించిన నరకం ఇంకెక్కడా ఉండదు అన్నట్టుంది. ఎందుకంటే ఎటు చూసిన దుఃఖము, అశాంతి, పరిస్థితులు, సమస్యలు, మనిషి వలలో చిక్కుకొని అలజడి అవుతున్నాడు తప్ప అంటే సుఖశాంతుల్ని పొందలేకపోతున్నాడు. అందుకే మనము మర్యాదలకి, కట్టుబాట్లు కూడా విలువ ఇవ్వాలి. అలా విలువ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు అలా విలువ లేకపోతే మనిషి జీవితానికి కూడా ఏమైపోయింది, మనం అన్ని కట్టుబాట్లను, సాంప్రదాయాలని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి సిస్టమ్స్ కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, మనకి పూర్వీకులు కొన్ని పద్ధతులు పెట్టారు, అవేంటి చాదస్తం కాదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి చెప్తుంటే ఏమంటారంటే వీళ్ళకి చాదస్తం ఎప్పుడు ఇలానే చెప్తారు అంటారు, కానీ చాదస్తం కాదు. వాటిల్లో కూడా ఒక సైన్స్ దాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఏమంటారు, ఉదయాన్నే లేవాలి, తొందరగా లేవాలి, తొందరగా పడుకోవాలి అని చెప్తారు. ఇప్పుడైతే ఆపోజిట్ అయిపోయింది, తొందరగా కాదు, లేట్ పడుకోవడం, లేట్ లేవడం, అంటే మొత్తం సిస్టమ్ అనేది చేంజ్ అయింది. అది సైన్స్. మనం తొందరగా పడుకొని తొందరగా లేస్తే ఏమవుతుంది, మనం తొందరగా పడుకోవాలంటే తొందరగా భోజనం చేస్తాం, మరి తొందరగా తింటే ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. కానీ ఇప్పుడు దాన్ని మనం రివర్స్ చేసాం, లేట్ పడుకోవడం, లేట్ లేవడం, లేట్ పడుకుంటే లేట్ తింటారు. ఆ లేట్ తినడం వల్ల డైజెషన్ సరిగ్గా కాదు, అప్పుడు మనకి ఎసిడిటీ, అల్సర్, గ్యాస్, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఎప్పుడైతే మనం ఈ మర్యాదల్ని, పద్ధతుల్ని క్రాస్ చేస్తామో ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, మన మీద పడుతుంది. అంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అందుకే వీటిని మనం చాదస్తము ఎందుకు వచ్చింది అని అనుకోవద్దు, కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించి ఏ పనైనా చేయాలంటారు కదా, అలానే ఆలోచించి చేయాలి. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు ఏమంటారు, ఉదయాన్నే లేవాలి, అప్పుడు కాలంలో ఏం చేసేవారు, వాళ్ళు ఉదయాన్నే లేచేవారు, అంటే సూర్యోదయానికంటే ముందే లేచేవారు. లేవడం వల్ల వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉండేది. ప్లెజెంట్గా ఉండడం వల్ల వాళ్ళ పనులు కూడా తొందరగా కంప్లీట్ చేసుకునేవారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంత పనైనా ఈజీగా చేసుకోగలిగేవారు. వాళ్ళ రొటీన్ లైఫ్ సిస్టమ్ బాగుండేది, ఇంకా హెల్త్ సిస్టమ్ కూడా అన్నీ బాగుండేవి. అలా ఈ ఒక్క విషయం కాదు, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు చెప్పే విషయాలపైన, మన సాంప్రదాయాలు, మర్యాదలపైన కొంచెం అటెన్షన్ పెట్టాలి, కానీ వాటిని బంధన అని, చాదస్తం అని అనుకోవద్దు. ఇంకా చూడండి, మనం పురాణాల్లో విన్నాం, రాక్షసులందరూ ఏమనుకుంటారు, అందరూ వరాలు కోరుకుంటారు. ఎలాంటి వరాలు కోరుకుంటారు, సృష్టి నియమానికి విరుద్ధమైన వరం. అంటే సృష్టి నియమం ఏంటి, పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో చనిపోవలసిందే. పుట్టిన వాళ్ళకి తప్పగా మరణం అనేది తప్పదు. అది నియమం కదా, సృష్టి నియమం కదా. ఆ సృష్టి నియమాన్ని దాటాలి అనుకుంటే వాళ్ళ లైఫ్లో ఎలాంటి పరిణామాలు ఎదురైనాయి,
ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మరణం లేకుండా వరం కోరుకోవాలి అనుకుంటారు. అలా రాదు అంటే మాకు ఇలాంటి మరణం వద్దు, అలాంటి మరణం వద్దు అని వాళ్ళు సృష్టి నియమాలకి విరుద్ధంగా. ఇప్పుడు హిరణ్యకశిపుడే ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడు, నాకు ఉదయము వద్దు, రాత్రి వద్దు, ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, మనిషి కాదు, జంతువు కాదు, అలాంటి వరం కోరుకుంటాడు. ఆయన ఏం ఫీల్ అవుతాడంటే నేను ఇలాంటి వరం అడిగాను కదా, ఇది సాధ్యమైన విషయం కాదు, నాకు మరణం అనేది లేదు అని అహంకారంలో వస్తాడు. కానీ అలా ఉండదు కదా, సృష్టి నియమమే. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. అయితే వాళ్ళకి అలా వాళ్ళు కోరుకున్నట్టే మరణం దొరికింది. అంటే మనము సృష్టి నియమాలకి విరుద్ధంగా వెళ్ళలేము. మనిషి ఎంత సైంటిఫిక్గా డెవలప్ అయి ఉండొచ్చు, సైన్స్తో ఏమన్నా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కృత్రిమ మేధస్సును కూడా సృష్టించాడు. అంటే మనిషి లేకుండానే రోబోట్లతో పని చేయించుకుంటున్నాడు. కానీ చేయించుకున్నా కానీ సృష్టి నియమాలు, ప్రకృతి నియమాలు, మన ఇంటి సమాజంలో, మన పరివారంలో, మన ఫ్యామిలీస్లో ఉన్న సిస్టమ్స్ మనం ఒకవేళ దాటాలి అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు అది మన జీవితానికి నష్టం చేస్తుంది. అందుకనే మనము కొంచెం సిస్టమేటిక్గా నడవడం నేర్చుకోవాలి. దానికోసం ఏం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం. తో ఆధ్యాత్మిక జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే మన ప్రతి కర్మ చేయడంలో, అంటే మన దృష్టి ఎలా ఉండాలి, మన కర్మ ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన వ్యవహారం ఎలా ఉండాలి, అన్ని మర్యాదల్ని మనకి నేర్పిస్తుంది. మంచి మంచి విషయాలు విని వాటిని, అంటే మనం ఇది చాదస్తం బంధన అనుకోకుండా కొంచెం అటెన్షన్ పెడితే ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే రాముడిని ఏమన్నారు, మర్యాద పురుషోత్తముడు అన్నారు. అంటే మర్యాద పురుషోత్తముడు అంటే చాలా ఉన్నతమైన వాడని అర్థం. అంటే ఆయన ఏం చేయాలి, తండ్రి మాటని ఆజ్ఞని దాటలేదు అంటాడు. సో ఆయన ఆ మర్యాదను పాటించాడు. తండ్రి ఆజ్ఞని పాలన చేసి ఆయన అడవులకు వెళ్ళాడు, కానీ రావణ సంహారం చేసి విశ్వ కళ్యాణం చేయగలిగాడు. అలానే మనం కూడా మన లైఫ్లో చిన్న చాలా పెద్ద కాదు, చిన్న మర్యాదలు. తొందరగా పడుకోవాలి, తొందర లేవాలి, పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఉండాలి. ఇలా మనం రూల్స్, గవర్నమెంట్ ఏ రూల్స్ పెట్టిందో వాటి మీద కొంచెం అటెన్షన్ పెట్టి ఇలా మనం చిన్న విషయాల్ని చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు హద్దులు లేకుండా నదీ ప్రవాహం ఉండదు కదా, నదికి తీరాలు ఉంటాయి. అటువైపు తీరం ఉంటుంది, ఇటువైపు తీరం ఉంటుంది. ఆ తీరాల మధ్యలో నది ప్రవహిస్తేనే ఆ నది ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ నది నీళ్లు అందరికీ ఉపయోగపడతాయి. అలాగే మనిషి జీవితంలో కూడా ఏముండాలి, మర్యాదలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటే మన జీవితం కూడా చాలా అందంగా తయారవుతుంది. చూడండి, ఇప్పుడు మనము ఏదైనా బేక్ చేసామనుకోండి, బ్రెడ్ బేక్ చేస్తారు. ఆ బ్రెడ్ని మనం ఓవెన్లో డైరెక్ట్ పెట్టామనుకోండి, అది ఎలా పొంగుతుంది, అవుట్ ఆఫ్ షేప్లో పొంగుతుంది. అలా కాకుండా మనం దాన్ని ఒక సాంచాలో వేసి ఒక మోల్డ్లో వేసి పెట్టామనుకోండి, కేక్ అయినా ఏదైనా బిస్కెట్ అయినా ఏదైనా మోల్డ్లో వేసి పెడితే ఏముంటుంది, అది ఆ హద్దుల లోపల, ఆ మోల్డ్ లోపలే మంచి షేప్లో బేక్ అయి బయటకు వస్తుంది. అలానే మన జీవితంలో కూడా ఏంటి, మనం ఈ మర్యాదలు, ఈ పద్ధతులు కూడా ఏంటి, అలా మన జీవితాన్ని చాలా అందంగా తయారు చేస్తాయి. చూడండి, ఈ సృష్టి స్టార్టింగ్లో మనం ఎలా ఉండేవాళ్ళం అంటే దేవీ దేవతల్లా ఉండేవాళ్ళం. దేవతలు అంటే ఎవరు, దైవీ గుణాల్లో మనుషులు. అంటే ఈ సృష్టి స్టార్టింగ్లో మనిషి ఎలా అన్ని మర్యాదలు, నియమాలు, పద్ధతుల్లో సిస్టమేటిక్గా ఉండేవాడు. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ సాంప్రదాయాలు వీటన్నిటిని పాటిస్తామో అప్పుడు మన లైఫ్ ఎలా ఉండేది, మనం ఎలా ఉండేవాళ్ళం, దేవతలు ఎలా చూపిస్తారో దేవతల హస్తం ఇలా చూపిస్తారు. అంటే అందరికీ ఇచ్చేవాళ్ళ ఉండేవారు. అంటే మనం సిస్టమేటిక్గా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న సమయం, శ్వాస, సంకల్పం ఏది వేస్ట్ కాదు. అప్పుడు మనం ఒకరికి చేసే వాళ్ళలా ఉండేవాళ్ళం. తర్వాత మెల్లమెల్లగా మనలో మార్పు వస్తూ ఇప్పుడు మన ఆధునికత అనే పేరుతో వీటన్నిటిని దాటుతున్నాం. దాటి ఇప్పుడు మన పొజిషన్ ఎలా ఉంది, మనం ఇచ్చే వాళ్ళ కాకుండా తీసుకునే వాళ్ళ వచ్చాం. ఇప్పుడు అందరి నుంచి మనం ఆశిస్తున్నాం, మనకి సుఖం కావాలి, శాంతి కావాలి, ప్రేమ కావాలి, స్నేహం కావాలి, ఇది కావాలి, అది కావాలని మన లైఫ్లో మనం ఆశిస్తున్నాం. అంటే అందరి నుంచి అడుగుతున్నాం. అలాంటి స్థితి ఎందుకు వచ్చిందంటే మనం మన లైఫ్లో ఉన్న హద్దుల్ని దాటడం వల్ల మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి ఏర్పడకూడదు. మనం అందరి నుంచి ఆశించకుండా మనం సంపన్నంగా ఉండాలంటే మనం ఈ మర్యాదలు, పద్ధతులు, ఈ సిస్టమేటిక్గా మన లైఫ్ని తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎంత మనం సెల్ఫ్ డిసిప్లిన్గా, మనకి మనం సిస్టమేటిక్గా ఉంటాం, ఒకరు చెప్పాల్సిన పని లేదు. చూడండి, ఎవరైనా ఎంత అని చెప్తారు,
చెప్పలేరు కదా. మనకి ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన లైఫ్ని ఎలా తయారు చేసుకోవాలి అని మన పైన మనకి ఆలోచన ఉంటేనే మనం చేయగలుగుతాం. మరి అలా మన పైన మనకి ఆలోచన ఉండాలి అంటే మనకేం ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే మనం వీటిపైన అంత ధ్యాస పెట్టలేం. చూడండి, ఇప్పుడు ప్రకృతి కూడా ఒక నియమం ఉంటుంది. మనం ప్రకృతి నియమాల్ని కూడా దాటేస్తున్నాం. ఈ ప్రకృతిలో చూడండి, ఒక పంట పండించే భూమిలో 100 పంటలు పండించాలనుకుంటారు. కృత్రిమంగా వర్షాలు కురిపించాలనుకుంటారు. మరి కృత్రిమంగా వర్షాలు కురిపించాలని ఏం చేస్తారు? వాళ్ళు కెమికల్ రియాక్షన్స్ చేస్తారు. మరి ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల వాతావరణంలో ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి. ఇంకా ఇంతకుముందు కాలంలో ఎలా ఉండేదంటే సీజనల్, ఏదైనా ఫ్రూట్ సీజనల్ అంటే ఆ ఫ్రూట్ పెరగడానికి ఏ వాతావరణం అనుకూలిస్తుందో ఆ వాతావరణంలో ఆ పండు పెరిగి ఆ సీజన్లో వచ్చేది. ఇప్పుడు అలా కాదు, అన్సీజన్. ఎప్పుడు ఏ సీజన్లో ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ దొరుకుతుంది మనకి. అంటే ఇప్పుడు అలా హైబ్రిడ్ చూడడానికి అందంగా ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు. అంటే వాటిలో సారం ఉండదు. అంటే మనం ప్రకృతి నియమాన్ని దాటుతున్నాం. ప్రకృతి నియమాల్ని దాటడం వల్ల ఏమవుతుంది? ప్రకృతి కూడా తన నియమాల్ని దాటుతుంది. అంటే మనం దాటుతున్నాం, మనతో పాటు ఏమవుతుంది? ప్రకృతి కూడా రివోల్ట్ అవుతుంది. ప్రకృతి కూడా తన నియమాల్ని దాటుతుంది. అందుకే ప్రకృతి వైపు చూడండి, ఎలా మామిడి పండు సీజన్లో మామిడి పండు వస్తే ఆ సీజన్లో స్వీట్గా ఉంటాయి. అన్సీజనల్ పండ్లు ఎలా ఉంటాయి? చూడ్డానికి షేప్ ఉంటుంది, మంచిగా పెద్దగా ఉంటాయి, కానీ దాంట్లో జ్యూస్ ఉండదు, టేస్ట్ ఉండదు, స్వీట్నెస్ ఉండదు. సీజనే మనకేమనిపిస్తుంది? మనం తిన్నప్పుడు సీజనల్లో వచ్చింది ఎంత బాగుంటుంది, అన్సీజన్ ఎలా ఉంటుంది? అంటే ఒక పద్ధతి ప్రకారంగా దాని టైంకి ప్రకృతి నియమానుసారంగా వచ్చిన ఫ్రూట్కి మనము కృత్రిమంగా తయారు చేసిన ఫ్రూట్కి చాలా తేడా ఉంటుంది కదా. మరి అలానే మన లైఫ్లో కూడా తేడా ఉంటుంది. ఎవరైతే మరి ప్రకృతి నియమాలు, సృష్టి నియమాలు, మర్యాదలు, పద్ధతులు వీటి ప్రకారంగా నడుస్తారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం వాటిని క్రాస్ చేస్తూ మన లైఫ్ జీవిస్తే మన లైఫ్లో తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు లైఫ్లో ఎలా ఉన్నాయి, ఎవరు చూసినా ప్రతి ఒక్కరి దగ్గర ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఏముంటుంది? మనం సిస్టమేటిక్గా బాగున్నప్పుడు మన లైఫ్లో మన దగ్గర ఉండే సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం అన్నిటితో ఉండేవాళ్ళం. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే మనం వీటన్నిటిని దాటి ఈ సిస్టమ్స్ని వీటిని బ్యాక్వర్డ్ అనుకుని, ఏదో పాతకాలమా కొత్త కాలం కాదు, పాతకాలం అలా అనుకుని మనం ఏదో ముందుకు వెళ్తున్నాం అనుకుని మన లైఫ్లో ఏం సాధించాం? ఒక్కసారి ఆలోచించాలి. ఏం సాధించాం? ఏమీ సాధించలేదు. మన దగ్గర ఇప్పుడు ఏముందంటే సమస్యలు, ప్రాబ్లమ్స్ యొక్క లిస్ట్ ఉంటుంది. ఈ సమస్య, ఆ ప్రాబ్లం, లేకపోతే రోగాల లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర సుఖం, శాంతి, ప్రేమ లేవు. ఏం లిస్ట్ ఉన్నాయి? సమస్యల లిస్టు, లేకపోతే రోగాల లిస్టు కదా, ఇవే ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికి టెన్షన్, ప్రతి ఒక్కరికి బీపీ. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని ఏం లేదు. ఏ ఏజ్ వాళ్ళకైనా షుగర్ వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఎలా? ఇవన్నీ ఇంతకుముందు అలా ఉండే కదా. ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని ఏజ్ని బట్టి కొన్ని వచ్చాయి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండానే వస్తున్నాయి. ఎందుకంటే మన లైఫ్లో ఇప్పుడు పిల్లల బుద్ధి ఎంత షార్ప్ అయిపోయిందంటే ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. నా ఇష్టం నాది, నాకు నచ్చినట్టే. ఇంతకుముందు కాలం ఎలా ఉండేది? తల్లిదండ్రులు ఎలా చెప్తే పిల్లలు అలా మాట వినేవారు, డిసిప్లిన్గా ఉండేవారు. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? పిల్లలు ఎలా చెప్తే తల్లిదండ్రులు అలా వింటున్నారు. వాడికి చిన్నప్పటి నుంచి అంత ఫ్రీడమ్, అంత తన ఇష్టం, అన్ని రేఖలు, పద్ధతులు, సిస్టమ్స్ అన్నీ దాటి లైఫ్ స్టైల్ అలా చిన్నప్పటి నుంచే మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది కదా. దానివల్ల ఏమవుతుందంటే లైఫ్లో రకరకాల ప్రాబ్లమ్స్. చూడండి, కొన్ని మొక్కలు ఉంటాయి, వాటికి తీగలు వస్తాయి. వాటిని మనం సిస్టమేటిక్గా దేనికన్నా కడితే ఏమవుతుంది? అది మంచిగా పాకి చాలా అందంగా ఉంటుంది. అలా కట్టకుండా మనము వదిలేసామనుకోండి, అది ఎలా పాకుతుందంటే గజిబిజిగా పాకుతుంది. అప్పుడు అందంగా ఉండదు. అలానే మన లైఫ్ కూడా మనం కొన్ని సిస్టమ్స్లో, కొన్ని సాంప్రదాయాల్లో మనల్ని మనం బంధించుకుంటేనే మన జీవితం చాలా అందంగా, అందంతో పాటు ఆరోగ్యం, ఆరోగ్యం రెండు వస్తాయి. మన లైఫ్ చాలా అందంగా ఉంటుంది, ఇంకా మనలో ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకనే మనం ఇలా సిస్టమేటిక్గా ఉండాలంటే రోజు మంచి విషయాలు వినాలి. మంచి విషయాలు వింటే మనం ఎలా కర్మ చేయాలి, మన దృష్టి ఎలా ఉండాలి.
దీనికి కూడా ఒక మర్యాద ఉంటుంది. మనం అందరూ ఎవరు ఆత్మలు. మనం ఏం చెప్తాము, రోజు చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్ చేస్తాం కదా, ఏమంటాం, భారతీయులందరూ నా సోదరి సోదరులు, అందరూ సోదరి సోదరులు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలా మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా. అంటే అది మన దృష్టి మర్యాద. అందరి పట్ల ఏముండాలి, సోదరి సోదరులు అన్న భావన ఉండాలి. మనం ఆత్మ బిందు స్వరూపం, అలాగే అందరూ భగవంతుడి పిల్లలే, సోదరి సోదరులు అన్న మర్యాద. ఇప్పుడు ఆ మర్యాదను మనం ఉల్లంఘిస్తే లైఫ్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. మరి కర్మ చేస్తున్నప్పుడు కూడా ఏ కర్మ చేస్తున్నా నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, భగవంతుడు నా వెంట ఉండి చేస్తున్నాడు, మనం నిమిత్తంగా ఉన్నాము అన్న భావనతో చేస్తే మళ్ళీ అహంకారం అనేది రాదు. నేను చేస్తున్నాను అన్న భావనతో చేస్తే ఏమవుతుంది, అహంకారం వస్తుంది. అంటే మనం రేఖ దాటుతాం. అలా రేఖ దాటద్దు అంటే నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను. అక్కడ మనకి పురాణాల్లో చూపించారు కదా, సీత గీత దాటదు, కానీ రావణాసుడు అలా భ్రమింపజేస్తాడు, దాటేలా చేస్తాడు. అలానే మనలో ఉన్న పంచ వికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే వికారాలు మనల్ని ఏం చేస్తున్నాయి, మర్యాద రేఖల్ని దాటేలా చేస్తున్నాయి. చూసుకుందాంలే, ఇప్పుడు బాగానే ఉన్నా కదా, ఏమవుతుందిలే అని ఏం చేస్తున్నా అంటే మనిషి పంచ వికారాలను ఆకర్షణలో పడి గీతల్ని దాటుతున్నాడు. ఇలా దాటుతూ జీవితాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాడు, నరకతుల్యంగా చేసుకుంటున్నాడు. మరి అలా మన జీవితం సుఖశాంతులతో ఉండాలి అంటే మనం ఈ మర్యాదలు అంటే కేవలం స్థూలంగా కలు, మన దృష్టి, మన కర్మ, మన వ్యవహారం, మన ఆలోచనలకి అన్నిటికీ ఆలోచన ఎలా ఉండాలి, అందరి పట్ల మంచి భావన ఉండాలి, అందరికీ మంచి జరగాలని ఆలోచన ఉండాలి. అది మర్యాద. ఎంత మనకి మంచి జరగాలని ఆలోచన ఉంటుందో అప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది. మనం పాజిటివ్గా ఉంటే కామ్గా ఉండగలుగుతాం. ఎంత కూల్గా కామ్గా ఉంటామో మెంటలీ ప్రెషర్ ఉండదు. మెంటలీ ప్రెషర్ లేకపోవడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అందుకనే మనము మర్యాదలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, రూల్స్, గవర్నమెంట్ రూల్స్, స్కూల్లో డిసిప్లిన్, ఇవన్నీ మనిషికి చాలా అవసరం. ఇవి చాదస్తం కాదు, బంధన కాదు. ఎవరు మనల్ని ఈ వీటిలో కట్టేయట్లేదు, వాటిలో కట్టి మన ఎదుగుదలను ఎవరు ఆపట్లేదు. వాటిలో మనం బంధించబడితేనే మన జీవితం చాలా ఉన్నతంగా తయారవుతుంది. అలా మనల్ని మనం కొంచెం అటెన్షన్ పెట్టి ఈ చిన్న విషయాలపైన ధ్యాస పెట్టి మనల్ని మనం మర్యాదల్లో బంధించుకున్నప్పుడే మన జీవితం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈరోజు మనం మర్యాద రేఖల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.